వెల్కమ్ బ్యాక్ టు హనీ అగర్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. ఎలైట్ i20 ఆస్టా టాప్ ఎండ్ వేరియంట్ అండి. పెట్రోల్ వర్షన్. మనకి హైవే మీద 80 నుంచి 100 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ అనేది మనం మెయింటైన్ చేస్తే 18 నుంచి 19 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుంది. ఇన్ సిటీ యావరేజ్గా 16 కిలోమీటర్లు మైలేజ్ వస్తుందండి, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. కార్ అయితే మాత్రం కేవలం 60,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ జరిగి ఉందన్నమాట. షోరూమ్ రికార్డ్కి సంబంధించిన డేటా కూడా నేను తీసుకువచ్చాను, మనం ఈ వీడియోలో చూపించడం జరిగిద్ది. అలానే ఈ కార్ వచ్చేసరికి 2016లో రిజిస్ట్రేషన్ అనేది జరిగిందండి. మ్యానుఫ్యాక్చరింగ్ 2017 ఇయర్ ఎండ్లో జరిగిందన్నమాట. మనకి లైఫ్ వచ్చేసరికి అప్ టు 2031 వరకు ఉంది. ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడ్లో ఉందండి, 1 ఇయర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఉందన్నమాట. కార్ అయితే సూపర్ కండిషన్లో ఉందండి. మీరు నమ్మరు, లైవ్లో వచ్చి చూడండి, 100% జస్ట్ తీసుకొని వెళ్ళిపోతారు, అంత బాగుందన్నమాట. ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి. ఆస్టా టాప్ ఎండ్ వైట్ కలర్ కారు. వీళ్ళ మెయింటెనెన్స్ కూడా ప్రతిదీ బిల్ రూపంలో వీళ్ళు స్టోర్ చేశారు, మనం చెక్ చేసుకోవచ్చు. రీసెంట్గా వీళ్ళు యాక్సరీస్ కూడా 30,000 రూపాయలు పెట్టి ఈ కార్కి చేయించడం జరిగింది. న్యూ సీట్ కవర్స్ కావచ్చు, 9D ఫ్లోర్ మ్యాట్ కావచ్చు, LED లైట్స్ కావచ్చు, ప్రతిదీ ఉందండి ఈ కార్కి. మీరు ఒక్కసారి, నేను ఫస్ట్ దీని ఒరిజినల్ షోరూమ్ నుంచి తెప్పించిన రీడింగ్ మనం చూసిన తర్వాత ఈ కార్ గురించి మాట్లాడతాను, డిస్కస్ చేస్తాను. ఒకవేళ ఈ కార్ మనకి కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉందండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను, అది గమనించగలరు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మంచి మంచి కార్స్ రాబోతున్నాయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా మంచి క్వాలిటీ కార్ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది అన్నమాట. మనం ఈ కార్ ఏదైతే డేటా తెప్పించానో హ్యుండై తరపు నుంచి, ఒకసారి మనం చూసి మిగతా డిస్కషన్ అనేది చేద్దాం. ఇది వచ్చేసరికి ఆస్టా కాబట్టి పుష్ స్టార్ట్ వస్తుందండి. అండ్ ఇప్పటి వరకు ఇది ఇక్కడ చూసుకోవచ్చు 68,746 కిలోమీటర్స్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి. దానికి సంబంధించిన డేటా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్ నెంబర్ AP27BH1818 హ్యుండై తరపు నుంచి ఆర్డర్ హిస్టరీ అండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి లాస్ట్ 2000 ఇక్కడ చూసుకోవచ్చండి. AP27BH1818 2015 11th మంత్ నుంచి 1150 కిలోమీటర్స్ నుంచి 2017 వరకు 13,404 కిలోమీటర్స్ దగ్గర సర్వీస్కి అనేది వెళ్ళింది. దాని తర్వాత 15,000 నుంచి 24,000 వరకు కూడా 2020 వరకు సర్వీస్ అనేది షోరూమ్కి వెళ్ళిందన్నమాట. దాని తర్వాత 28,000 నుంచి 66,000 ప్రజెంట్ కస్టమర్స్ చేస్తున్నారు కంటిన్యూగా, 66,000 వరకు. అంటే ఇక్కడ 2024 వరకు కూడా 11th మంత్ అప్ టు డేట్ షోరూమ్ రికార్డ్ అనేది జరిగి ఉంది. ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే మనకి 68,000 కిలోమీటర్స్ తిరిగిందన్నమాట. కార్ అయితే మాత్రం సూపర్ కండిషన్లో ఉందండి. ఆస్టా టాప్ ఎండ్ కార్స్ మార్కెట్లో ఎక్కడ అవైలబుల్ లేవు అన్నమాట. అంటే నేను చెప్పడం ఉన్నాయి కానీ క్వాలిటీ కార్స్ అన్నమాట. ఈ కార్ తీసుకుంటే మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరే చెప్తారు మంచి కార్ ఇచ్చారని. జెన్యూన్ కార్ అండి, మిస్ చేసుకోవద్దు.
ప్రతిదీ ఈ కార్లో ఫీచర్ అనేది ఉందన్నమాట. ఆస్టా టాప్ ఎండ్ కావడం వల్ల మనకి హ్యుండై తరపు నుంచి ప్రతి ఫీచర్ ఇస్తారు. లైక్ మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ బాడీ క్వాలిటీ చూసుకుంటే బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. అండ్ పెయింట్ కూడా మీకు ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. డెంట్స్, స్క్రాచెస్ ఏమీ లేకుండా కస్టమర్ చాలా నీట్గా మెయింటైన్ చేశారన్నమాట ఇప్పుడు దాకా యూజ్ చేసిన వాళ్ళు. అలానే ఇక్కడ లాంగ్ లుక్ చూద్దాం. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అండి. ఎక్కడ స్క్రాచెస్, డెంట్స్ ఏమీ లేవన్నమాట. మీరు లైవ్లో రండి, 100% కార్ అనేది నచ్చింది. అంత మంచిగా మెయింటెనెన్స్ అనేది జరిగింది. అండ్ టైర్స్ విషయానికి వస్తే కాంటినెంటల్ టైర్స్, 4 టైర్స్ కూడా కాంటినెంటల్ టైర్స్ ఉన్నాయండి. మనం టైర్స్ దాదాపుగా 15,000 నుంచి 20,000 కిలోమీటర్స్ అనేవి తిరుగుతాయి ఇప్పుడున్న ప్రజెంట్ టైర్స్. సో టైర్స్ కూడా మనం రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరంలా. అండ్ బాడీ క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉందన్నమాట. ఇంజన్ అయితే పిన్ డ్రాప్ సైలెంట్ అండి. పెట్రోల్ వేరియంట్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా షోరూంలో జరిగింది కాబట్టి అసలు మనం చెప్పాల్సిన అవసరంలా. ఈ ఇంజన్లు మనం మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే అప్ టు డేట్ ఎంత లేదన్నా తక్కువలో తక్కువ 3.5 లక్ష 4 లక్షల వరకు ఈజీగా తిరుగుతాయండి. అండ్ ఇక్కడ నెంబర్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ నెంబర్ ప్లేట్ 1818. కస్టమర్కి ఒక 2-3 కార్లు ఉన్నాయి, సేమ్ నెంబర్తో ఉన్నాయన్నమాట. అండ్ ఈ కార్ ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలాయ్ వీల్స్ వచ్చాయండి. ఎలాయ్ వీల్స్ కూడా వీళ్ళు ఎక్కడ స్క్రాచెస్, డెన్స్ ఏమీ పడకుండా, ఈవెన్ దీని స్టిక్కర్ ఇక్కడ చూసుకోవచ్చు. దీని స్టిక్కర్ కూడా రిమూవ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ అనేది చేశారు. అండ్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో ఫోల్డబుల్ వస్తాయి ఆటోమేటిక్గా. అలానే మాన్యువల్ ఫోల్డింగ్ కూడా వస్తుంది, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉండిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ మీకు హెడ్ లైట్స్లో కస్టమర్ వచ్చేసరికి ఎల్ఈడి లైట్స్ అనేవి ఇన్స్టాల్ చేయించారండి. నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఈ ఎల్ఈడి లైట్స్ కాస్టే అరౌండ్ 8,000 రూపీస్ పడ్డాయండి కస్టమర్కి. ఎందుకంటే 250 వాట్స్ అనేవి వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారు. లైటింగ్ పరంగా సూపర్. అండ్ కింద కూడా ఫాగ్ ల్యాంప్స్లో కూడా మీకు లైటింగ్ పరంగా ఇబ్బంది లేకుండా ఎల్ఈడి అనేది ఇన్స్టాల్ చేయించుకున్నారు అన్నమాట. యాక్సరీస్ పరంగా మనకి 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రంట్ మీకు గార్వేర్ బ్రాండ్ది సన్షేడ్, మీకు సన్షేడ్ కాదు గార్వేర్ ప్రొటెక్షన్ ఫిలిం వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారు. యూవీ రేస్ అనేది పాస్ అవ్వకుండా. ఇది వచ్చేసరికి వర్త్ 2,200 రూపీస్ అయిద్దండి. అండ్ సైడ్ కూడా మీకు 50% ఫిలిం అనేది ఇన్స్టాల్ చేయించుకున్నారు 3M వాళ్ళది. చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ అలానే ఇంటీరియర్ ఒకసారి చూద్దాం. దీనికి వచ్చేసరికి డ్రైవర్ డోర్కి మనం కీ లోపల పాకెట్లో పెట్టుకుని ఉన్నాం. ఇక్కడ నుంచి లాక్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు. లాక్ అన్లాక్. నెక్స్ట్ అండ్ ఇక్కడ సీట్స్ చూసుకుంటే సీట్ కవర్స్ కూడా ప్రీమియం లెదర్ సీట్ కవర్స్ అనేవి వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారండి చాలా ఇష్టంగా. డిజైన్ కూడా కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు, కలర్ కాంబినేషను. ఇంటీరియర్ ఏదైతే ఇచ్చారో బ్లాక్ అండ్ క్రిటా గ్రే సేమ్ కాంబినేషన్తో వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగింది. దానివల్ల లోపల ఇంటీరియర్ అనేది చాలా యాంబియంట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఒకసారి బ్యాక్ కూడా చూద్దాం మనం. బ్యాక్ వచ్చిన వాళ్ళకి కూడా మనకి హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారండి, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ రేర్ ఏసీ కూడా ఉండిద్ది అన్నమాట, టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. ఏసీ అయితే చిల్లు వస్తుందండి, అసలు మనం చూసుకోవాల్సిన అవసరంలా. అండ్ ఒకసారి రూఫ్ కూడా చూసుకుంటే ఎక్కడ డస్ట్ లేకుండా చాలా నీట్ మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా జరిగిందన్నమాట. అండ్ బానెట్ 4 డోర్లు, డిక్కీ ప్రతిదీ క్లియర్గా ఇన్స్పెక్షన్ చేశానండి. ఎక్కడ డ్యామేజ్ అనేది ఏది లేదు. కార్ అయితే మాత్రం సూపర్ ఫైన్ క్వాలిటీ అన్నమాట. అండ్ డాష్ బోర్డ్ కూడా ఇక్కడ మనం చూడండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సేఫ్టీ పరంగా మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. అంటే యాక్చువల్లీ 2015 ఎండింగ్లో ఇదే టాప్ ఎండ్ అన్నమాట, దీనికి మించి టాప్ ఎండ్ లేదు. స్టీరింగ్ ర్యాపింగ్ అనేది జరిగింది. అండ్ మనకి ఇందులోనే రివర్స్ క్యామ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి డిస్ప్లేలోనే. ఇది షోరూమ్ నుంచి వచ్చిన
డిస్ప్లే అనమాట, టచ్ డిస్ప్లే. మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉండిద్దండి. స్పీకర్స్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట, కస్టమర్ చేయించుకున్నారు. అండ్ ప్రతిదీ ఇందులోనే డాక్యుమెంట్స్, షోరూంలో చేయించిన బిల్స్ కావచ్చు, అలానే యాక్సరీస్ బిల్ కావచ్చు ఇక్కడే ఉన్నాయన్నమాట, మనం చూసుకోవచ్చు ఎవరైనా వచ్చినా. అండ్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఇందులో మ్యాప్స్ అనేవి ఇన్బిల్ట్ ఇస్తారన్నమాట. అంటే మనం ఒక నిమిషం అండి, ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఇన్బిల్ట్ మ్యాపింగ్ సిస్టమ్ అనేది ఇస్తారు. ఇన్బిల్ట్ మ్యాపింగ్ సిస్టమ్ వల్ల ఆఫ్లైన్ మోడ్లోనే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇండియా మొత్తం మీద మనకి జీపీఎస్ అంటే హాట్స్పాట్ అనేది కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అండ్ ఇక్కడ స్టీరింగ్ చూసుకుంటే, స్టీరింగ్ ఎయిర్ బ్యాగ్ అనేది ఇచ్చారు సేఫ్టీ పరంగా. అండ్ ఇక్కడ కంట్రోల్స్ కూడా, వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి, కాలు పిక్ చేయడానికి, కట్ చేయడానికి మొత్తం ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి క్లస్టర్ పాయింట్ యూజ్ చేయడానికి. క్లస్టర్ పాయింట్ అంటే ఇదన్నమాట డిస్ప్లే. మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ అండి, 5 గేర్ ట్రాన్స్మిషన్. గేర్లు అయితే చాలా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా ఉందన్నమాట గేర్ సిస్టమ్. అండ్ క్లచ్ అయితే సూపర్గా ఉందండి, ఈ పెట్రోల్ వేరియంట్ కాబట్టి చాలా స్మూత్గా ఉందన్నమాట. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ ప్రెస్ చేసి ఒకసారి మనం సింగిల్ సెల్ఫ్కి ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏసీ కూడా చూసుకుంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మ్యూట్ చేశాను. ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తానండి. అండ్ ఇక్కడ మనం ఆర్మ్రెస్ట్ కూడా ఉందన్నమాట, ఇందులో స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంటుందండి, వైట్ కలర్ కారు, ఫుల్ క్వాలిటీ కార్ అన్నమాట. ఎవరు వచ్చినా సరే కార్ అనేది తీసుకొని వెళ్ళిపోతారు, అంత బాగుండిద్ది. ఇక్కడ చూసుకోవచ్చు, అప్పర్ ఆర్మ్స్ చూసుకోవచ్చండి, అప్పర్ ఆర్మ్స్ అంటారు. ఇవి వచ్చేసరికి ఎక్కడ డ్యామేజ్ ఏమీ లేదన్నమాట. అండ్ ఇటువైపు కూడా నేను డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ ప్రతిదీ ఇన్స్పెక్షన్ చేశానండి, వివరంగా చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి వీళ్ళు విఐపి అనుకుంటాను సంథింగ్, వీళ్ళ సైడ్ వాళ్ళు ఎవరో సైరన్ అనేది ఇన్స్టాల్ చేయించుకున్నారు. ఈ రోజుల్లో విఐపి కాకపోయినా చాలామంది ఇన్స్టాల్ చేయించుకుంటున్నారు, యాక్సరీస్లో వస్తుంది కదా అని. అది మనకి ఒక యూజ్ థింగే. సరే నేను చూపిస్తాను అది ఎలా యూజ్ అవుతుంది అనేది. ఒకసారి నేను ఎల్ఈడి లైట్స్ కూడా చూపిస్తానండి. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా స్విచ్, మీరు ఇక్కడ బీటింగ్ అనేది చూసుకోవచ్చు. చాలామంది చూస్తున్నారు పిల్లలు మన వైపే. అండ్ ఇక్కడ బూట్ స్పేస్ చూసుకుంటే, బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడే మనకి సెన్సార్ అనొచ్చు, బూట్ స్విచ్ అనొచ్చు ఇక్కడ ఇస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బూట్కే వైపర్ అనేది ఉంది, రేర్ వైపర్, డీఫాగర్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి ఫీచర్ ఉండిద్దండి ఈ కార్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే 90 ఫ్లోర్ మ్యాట్ అనేది ఉంది, మనకి డిక్కీ బూట్ అండ్ స్టెప్ ఇన్ టైర్ అపోలో వాళ్ళది ఉందన్నమాట. చాలా నీట్గా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు కార్ క్వాలిటీ. కొన్ని కార్స్ మనం జస్ట్ ఎక్స్టీరియర్ చూస్తేనే అర్థమైపోతుందండి వీళ్ళ మెయింటెనెన్స్ ఏ విధంగా చేశారో. అందులో ఈ ఒక కార్ అన్నమాట. మొత్తం క్లియర్గా చెప్పాను. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు క్రోమ్ డోర్ వైజర్స్ అనేవి వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారు. సారీ, ఇది డోర్ వైజర్ కింద రాదు, లోయర్ గార్నిష్ అంటారు. అలానే ఈ లోయర్ గార్నిష్కి కంబైన్గా వచ్చాయన్నమాట. చాలా ఫినిషింగ్ బాగుందన్నమాట. దీనివల్ల ఎలిగెంట్ లుక్ వచ్చింది కార్. ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ఈడి లైట్స్. ఈ కారు మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్, ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉందండి. ఫుల్ క్వాలిటీ కార్, 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
యాక్సరీస్ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, అండ్ రీడింగ్ కూడా జెన్యూన్ రీడింగ్. నేను వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లోనే షోరూమ్ రికార్డ్ కూడా చూపించాను. ఎవరైనా స్కిప్ చేస్తుంటే మళ్ళీ చూడండి, వీడియోలోనే ఉంది, ఈ వీడియోలోనే. ఈ కార్ వచ్చేసరికి మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 4,85,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. చాలా మంచి ప్రైజు. కావాలంటే ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఇంత క్వాలిటీ కార్ జెన్యూన్ షోరూమ్ రికార్డ్తో సహా నేను ప్రతిదీ క్లియర్గా చూపించాను. ప్రతి యాక్సరీస్ కూడా ఇందులో ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. 4,85,000 రూపాయలతో పాటు ప్లస్ 1% కమిషన్ అనేది ఇవ్వడం మర్చిపోవద్దండి. మీ దగ్గర నుంచి అండ్ సెల్లర్ దగ్గర నుంచి కూడా తీసుకుంటానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్కి 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కీలెస్ ఎంట్రీ. థ్యాంక్ యూ.